కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ, సివిల్ ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ, ప్రమాదంపై అధికారులతో ప్రధాని సమీక్ష. ప్రమాదం నుంచి బయటపడ్డ విశ్వాస్తో మాట్లాడిన మోదీ, ప్రమాద తీరును ప్రధానికి వివరించిన బాధితులు. రమేష్ ఆరోగ్యంపై ఆరా తీసిన మోదీ. విమాన ప్రమాద స్థలానికి ఎన్ఎస్జీ బృందం, ఇప్పటికే బ్లాక్ బాక్స్ రికవర్ చేసిన ఎన్ఎస్జీ టీం, బ్లాక్ బాక్స్ ను డీజీసీఏకి అప్పగించనున్న సభ్యులు. అహ్మదాబాద్ కు బ్రిటిష్ హై కమిషన్ అధికారులు, ఘటనా స్థలాన్ని పరిశీలించిన బృందం, విమాన ప్రమాదానికి గల కారణాలపై అన్వేషణ. ఇంజిన్లు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం, ఇప్పటికే గుర్తించిన డీజీసీఏ బృందం. టేకాఫ్ నుంచి క్రాష్ అయిన ప్రాంతం వరకు డ్రోన్ సర్వే. విమాన ప్రమాద స్థలానికి ఫోరెన్సిక్ బృందం, సైంటిఫిక్ ఆధారాల సేకరణ, లోతుగా దర్యాప్తు చేస్తున్న బృందం. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు, థాయిలాండ్ లో విమానం అత్యవసర ల్యాండింగ్, అండమాన్ సముద్రంపై కాసేపు విమానం చక్కర్లు. సుప్రీంకోర్టులో కొమ్మినేనికి ఊరట, విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం. అమరావతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో తీర్పు. ఇవాళ సిఆర్టీఏ మీద సీఎం చంద్రబాబు సమీక్ష, మంత్రి నారాయణతో పాటు అధికారులతో చర్చలు. ఆ తర్వాత అగ్నిమాపక శాఖపై రివ్యూ. జాతీయ మహిళా కమిషన్ కు విడుదల రజనీ ఫిర్యాదు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆవేదన. ఎన్హెచ్ఆర్సీతో పాటు మహిళా కమిషన్ కు కంప్లైంట్. విమాన ప్రమాదంలో బీజేపీ కార్యక్రమాలు వాయిదా, 11 ఏళ్ల మోదీ పాలనపై నిర్వహించాల్సిన వేడుకలు పోస్ట్పోన్, రేపటి నుంచి నిర్వహిస్తామంటున్నారు ప్రేమేందర్ రెడ్డి. సీఎం రేవంత్ కలిసిన అట్లూరి లక్ష్మణ్, మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి, కృతజ్ఞతలు తెలిపిన మాదిగ సామాజిక వర్గం నేతలు. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ ముందు స్థానికుల నిరసన. టీడీపీ జెండాలు పీకేశారని నిన్న 3 అరెస్ట్, సంబంధం లేని కేసులో ఇరికించారని పేరెంట్స్ ఆందోళన. డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి వీడియో కాన్ఫరెన్స్, సమావేశంలో పాల్గొన్న పరిశీలకులు, టీపీసీసీ నేతలు. మండల, జిల్లా కమిటీల నియామకంపై చర్చ. తిరుమలలో మళ్లీ ఎగిరిన విమానం, అసహనం వ్యక్తం చేస్తున్న భక్తులు, ఆరా తీస్తున్న అధికారులు. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఆర్టీఏ తనిఖీలు, స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై సోదాలు, సరైన పత్రాలు లేని బస్సులు సీజ్. నిర్మల్ జిల్లాలో రైతుల నుంచి డబ్బులు వసూలు, 54 లక్షలతో ఉడాయించిన నిందితుడు శ్రీనివాస్ ను పట్టుకున్న పోలీసులు.